భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి, ఆ తర్వాత నారా లోకేష్ గారు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు నలుగురు మాట్లాడిన మాట ఏంటి? ఎర్ర బస్సు కూడా రాదన్నారు, మేము ఎయిర్ బస్సు తీసుకొచ్చాము 5 అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే జగన్ గారు గతంలో ఎర్ర బస్సు రాదు, ఎర్ర బస్సు కూడా రాని ఊరికి ఎందుకు ఎయిర్ బస్సు అని అడిగారనే. నిజానికి ఒక వీడియో చూపిస్తాము. వీళ్ళు ఎంత వక్రీకరిస్తున్నారంటే అసలు ఆ ఎయిర్పోర్ట్కి ఇంత సంజాయిషి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అసలు ఆ ఎయిర్పోర్ట్ కట్టింది జగన్ గారు, కట్టించడానికి కారకుడు ఆయన. మీరు ల్యాండ్ ఎక్విజిషన్ చేయాల, పునరావాస కేంద్రాలు నిర్మించాల, అసలు మౌలిక వసతులు చేయాల, టెండర్ ప్రక్రియ ఏం చేయాల, కానీ శంకుస్థాపన రాయేసాం, మొత్తం మేము కొబ్బరికాయ కొట్టాం, మేమే గుమ్మడికాయ కొట్టాం. ఈ మాటలు సరిపోయాయి. నిజానికి అసలు ఎలా క్రెడిట్ తీసుకోవాలనిపిస్తుంది? మీ కష్టం లేని చోట మేమే మొత్తం చేసామని ఏ రకంగా క్రెడిట్ తీసుకుంటారు? నిండు బహిరంగ సభలో మీరు అబద్ధం ఆడినట్టు ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది. అసలు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నాడు ప్రారంభోత్సవ కార్యక్రమం మీరు ఏ రకంగా చేస్తారండి? ఇంటర్నేషనల్ లెవెల్లో చూసే వాళ్ళకు కూడా అక్కడ రాజకీయాలు మాట్లాడుతుంటే సిగ్గు అనిపిస్తుంది ఎవరికైనా కానీ మీకు అన్నీ వదిలేశారు. ఒక పక్క మోడీ గారు భజన, ఇంకో పక్క ఏమో రాజకీయాలు. ఈ 2 సార్లు మీకు ఇంకేం అవసరం. ప్రజల అవసరాలు, ప్రజల ఆలోచనలు, ప్రజల విధానాలు, మోడీ గారు మన రాష్ట్రానికి వచ్చినాం, మనం ఏం అడగాలి, మనం ఏం మెమరాండం ఇవ్వాలి, మనకేం అవసరాలు ఏం పట్టించుకోరబ్బా. మీకు రాజకీయాలు ఇంత మించి మీరు ఏం సాధించారు? ఇంకొక ఆయన కన్నీళ్ళు వస్తున్నాయి అంట. మరి అంతలో కన్నీళ్ళు నారా లోకేశ్వర్ మా తల్లిని తిట్టారన్నప్పుడు ఎందుకు రాలేదు ఆయనకి? ఇప్పుడు కొత్తగా వచ్చినాయి ఆయనకి. ఒకసారి జగన్ గారు గతంలో ఈ ఎర్ర బస్సు అనే ఆ లైన్ని వీళ్ళు ఎలా వక్రీకరించారు చూడండి. అసలు ఆ లైన్ కారకురాలు ఎవరు, అసలు ఏం జరిగింది చూడండి. పక్క ఊరు. ఎన్ని ఎకరాల భూమి ఉంది తల్లి నీకు? మాకు 2 ఎకరాలు ఉంది సార్. 2 ఎకరాల భూమి ఉంది నీకు. పరిస్థితి ఏమిటి తల్లి ఇప్పుడు? మేమిద్దరు ఆడపిల్లలు, ఒక తమ్ముడు. 2 ఆడపిల్లలు, ఒక తమ్ముడు. కానీ మేము చదువుకోవడానికి కూడా ఎర్ర బస్సు లేని ఈ ఊర్లో ఎయిర్పోర్ట్ ఎందుకు సార్? చదువుకుంటా ఉన్నాము. మా గ్రామానికి ఎర్ర బస్సు కూడా రాదు. ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అడుగుతా ఉంది నర్సయ్యమ్మ. యాజ్టీస్గా ఆ మహిళ అన్న మాట జగన్ గారు కోట్ చేశారు. ఎర్ర బస్సు రాదని చోట ఎయిర్పోర్ట్ ఎందుకు అని చెప్పి ఆ మహిళ అన్న మాటని ఈయన కోట్ చేశారు. అసలు వాస్తవం 15,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ కడతా అని చెప్పి ముందు చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ అక్విజిషన్ పిలుపునిచ్చి ఆ చుట్టుపక్కల అందరూ వాళ్ళ చేత భూములు కొనిచ్చి, వాళ్ళ బినామీల చేత, వాళ్ళ మనుషుల చేత, ఆ తర్వాత హంగామా కార్యక్రమాలు చేసి రేట్లు పెంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూసారు. దీన్ని అక్కడ గ్రామస్తులు వ్యతిరేకించారు. అలాగే జగన్ గారు అక్కడ వాళ్ళకి మద్దతుగా పోరాడారు. ఇక తర్వాత మీరు 5,000 ఎకరాలు కుదిర్చారు. ఆ తర్వాత ఆ 5,000 కూడా ల్యాండ్ అక్విజిషన్ చేయాలి. తర్వాత జగన్ గారు వచ్చి 2,700 చేశారు. ఆ 2,700లో 2,200 వచ్చేసరికి ఎయిర్పోర్ట్కి, తర్వాత ఆ ఏరోస్పేస్ ఆ టెక్నాలజీ దానికి జగన్ గారు ఇచ్చారు. కానీ మిగిలిన 500 ఎకరాలు. కానీ మీరేం చేస్తారు? జగన్ గారి పైన విపరీతమైన దుష్ప్రచారం. ఎంత దుష్ప్రచారం అంటే వక్రీకరణ. ఎయిర్ బస్సు అంత పెద్ద సభలో మీరు మాట్లాడాల్సింది ఆ పాయింటా? ఇక రీల్స్ మంత్రి అంటాడు. అసలు మామూలుగా రామ్మోహన్ నాయుడు గారు చనిపోయిన వ్యక్తుల దగ్గర పోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి రీల్స్ పెట్టుకున్నారు. మీరు ఇండిగో విమానాలు అంత డిజాస్టర్గా నడిపి, పూర్తి స్థాయిలో అంత డిజాస్టర్ మన భారతదేశ చరిత్రలో విమానయాన శాఖలో నడిపినటువంటి మీరు ఇంకా ఏం మాట్లాడుతున్నారు? ఏం చేస్తున్నారు? నారా లోకేష్ గారు అబ్బో భజన అబ్బో వినలాపోయాం స్వామి. ఇలా స్పీచ్ మొత్తం అదే వినలాపోయాం. నిజంగా వక్రీకరణ అనేది చేయొద్దు. నిజంగా చెప్పండి. అబద్ధంగా చెప్పుకోండి. మీరు అబద్ధాన్ని కూడా నిజం చేసే టైప్లో ఉంటారు కాబట్టి నిజాన్ని కూడా అబద్ధం చేసేస్తారు.